హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటివరకు కూడా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ టాపిక్స్ను డిస్కస్ చేయడం జరిగింది. వాటికి కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలను అయితే డిస్కస్ చేయబోతున్నామండి. అయితే దానికన్నా ముందు మనం ఇప్పటివరకు ఏపీ కానిస్టేబుల్కి చేసినటువంటి ప్రతి వీడియోకు సంబంధించిన పీడిఎఫ్లు అన్నింటినీ కూడా ఒకే సింగిల్ పేజీలో ఒక పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది. కాబట్టి ఒక సింగిల్ పీడిఎఫ్ రూపంలో ఇప్పటి వరకు చేసినటువంటి అన్ని పీడిఎఫ్లను అందించడం జరిగింది. కాబట్టి ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ యొక్క పీడిఎఫ్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి చూడండి. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న చూడండి. ఇటీవల ఏ రాష్ట్రం క్షయ అంటే టీబీ పరీక్షలో అత్యుత్తమమైనటువంటి జాతీయ అవార్డును పొందిందని అడుగుతున్నారండి. 100 రోజుల యొక్క టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం కింద తెలంగాణ రాష్ట్రం వచ్చేసి నాటండి న్యూక్లియిక్ యాసిడ్ అప్లికేషన్ టెస్టులో పరీక్షల్లో ఉత్తమ జాతీయ పనితీరును కనబర్చి ఈ యొక్క అవార్డును అందుకుంది. కాబట్టి ఇటీవల ఏ రాష్ట్రం క్షయ టీబీ పరీక్షలో అత్యుత్తమ జాతీయ అవార్డు పొందింది అంటే తెలంగాణ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రశ్న. ప్రభుత్వ పత్రాలను సులభంగా యాక్సెస్ చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏఐ ఆధారిత చాట్బాట్ సారథిని ఇటీవల ప్రారంభించిందని అడుగుతున్నారండి. ప్రభుత్వ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని సులభంగా యాక్సెస్ చేయడం కోసమై హర్యానా ప్రభుత్వం ఏఐ ఆధారిత చాట్బాట్ సారథిని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 2025 మార్చిలో నిర్వహించిన భారతదేశపు మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షోకు ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏది అని అడుగుతున్నారండి. ఇది మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇది ఈసారి ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ప్రశ్న అండి. ఎందుకంటే భారతదేశపు మొట్టమొదటి అని ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. భారతదేశపు మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్ రోడ్ షో అనేది 2025 మార్చి 27వ తేదీన బెంగళూరు నగరం వేదికగా నిర్వహించడం జరిగింది. దీనిని ఎవరెవరు నిర్వహించారు అంటే బెంగళూరులో ఉన్నటువంటి ఐఐఎస్సి, అదేవిధంగా 5 ఐఐటీలు అండి. ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి గౌహతి, ఈ యొక్క 5 ఐఐటీలు, అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి ఐఐఎస్సి, ఇవి సంయుక్తంగా ఈ యొక్క నానో ఎలక్ట్రానిక్ రోడ్ షోని 2025 మార్చిలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క రోడ్ షో అనేది కేంద్రంలో ఏ మంత్రిత్వ శాఖ కింద నిర్వహించబడింది అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కింద ఈ యొక్క నానో ఎలక్ట్రానిక్ రోడ్ షోని అయితే నిర్వహించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక ప్రశ్న అండి, 4వ ప్రశ్న. ఇటీవల బిమ్స్టెక్ సమూహానికి నూతన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన దేశం ఏది అని అడుగుతున్నారండి. అయితే దానికి సంబంధించి డిస్కస్ చేయడానికంటే ముందు 2025 ఏప్రిల్ మాసంలో 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సును థాయిలాండ్ దేశంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సు ముగింపు సందర్భంగా మరొక సంవత్సరంలో ఈ యొక్క బిమ్స్టెక్ యొక్క సదస్సును నిర్వహించేటువంటి బాధ్యత లేదా అధ్యక్షత బాధ్యతలను బంగ్లాదేశ్కు అందించడం జరిగింది. ఇవి రాబోయే 2 సంవత్సరాల పాటు ఈ యొక్క బిమ్స్టెక్ యొక్క అధ్యక్షత బాధ్యతలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇటీవల బిమ్స్టెక్ సమూహానికి నూతన అధ్యక్షత బాధ్యతలను స్వీకరించింది ఎవరు అంటే బంగ్లాదేశ్ అండి. రాబోయే 2 సంవత్సరాలకు ఏ దేశం నుంచి స్వీకరించిందంటే థాయిలాండ్ దేశం అండి. అలాంటి థాయిలాండ్ దేశంలో ఇటీవల 6వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సును 2025 ఏప్రిల్లో నిర్వహించడం జరిగింది. అయితే బిమ్స్టెక్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1997 జూన్ 6 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక ప్రశ్న, 5వ ప్రశ్న. భారతదేశం తన యొక్క మొదటి 3 నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాలను ఏ నగరాలలో ప్రారంభించిందని అడుగుతున్నారండి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 3 నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాలను, ఒకటి వచ్చేసి నోయిడాలో, మరొకటి వచ్చేసి బెంగళూరులో ఏర్పాటు చేశారండి. ఈ యొక్క 2 ప్రదేశాలలో 3 నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని ఎవరు ఏర్పాటు చేశారంటే రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ యొక్క 3 నానోమీటర్ చిప్ డిజైన్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రశ్న. ఇటీవల ఎకువేరన్ అనేటువంటి సైనిక విన్యాసాన్ని ఏ 2 దేశాల మధ్య నిర్వహించారని అడుగుతున్నారండి. 2025 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా మాల్దీవుల దేశంలో
భారత్ మరియు మాల్దీవుల మధ్య ఈ యొక్క ఎకువెరన్ అనేటువంటి ఒక సైనిక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 13వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 7వ ప్రశ్న చూడండి. 38వ సూరాజ్ కుండ్ అంతర్జాతీయ చేతి పనుల ప్రదర్శన 2025కి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏది అని అడుగుతున్నారండి. మరొకసారి చూడండి. 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ చేతి పన్నుల ప్రదర్శన 2025కు ఆతిథ్యం ఇచ్చిన నగరం వచ్చేసి హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫరీదాబాద్ అనేది ఈ యొక్క 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ చేతి పన్నుల ప్రదర్శనకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే దీనిని ఎప్పుడు నిర్వహించారు అంటే 2025 ఫిబ్రవరి 7 నుంచి 23వ తేదీ వరకు కూడా నిర్వహించారు. ఎవరు నిర్వహించారు అంటే కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ అదేవిధంగా హర్యానా ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ చేతి పన్నుల ప్రదర్శనను ఫరీదాబాద్ వేదికగా నిర్వహించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎందుకోసం అంటే 2025 ఫిబ్రవరిలో మొదటి సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ సదస్సును ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. మొట్టమొదటిసారిగా ఈ యొక్క సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ని 2025 ఫిబ్రవరి 21వ తేదీన న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపం వేదికగా నిర్వహించగా దీనిని ఎవరు ప్రారంభించారు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సోల్ లీడర్షిప్ కాన్క్లేవ్ను ప్రారంభించగా ఈ యొక్క సదస్సులో భూటాన్ ప్రధాని అయినటువంటి షేరింగ్ టోబ్గే అనేటువంటి వ్యక్తి హాజరు కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇక 9వ ప్రశ్న అండి. భారతదేశంలో మొట్టమొదటి నిలువు అంటే వర్టికల్ ద్విముఖ సౌర విద్యుత్ ప్లాంటుని ఎక్కడ ప్రారంభించారని అడుగుతున్నారండి. భారతదేశంలోనే మొట్టమొదటి నిలువు ద్విముఖ సౌర విద్యుత్ ప్లాంటుని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకత ఏంటి అంటే ఈ యొక్క ద్విముఖ సౌర పలకాల నుంచి అంటే రెండు వైపుల నుంచి సూర్యరశ్మిని గ్రహిస్తాయండి. మిగతావన్నీ కూడా ఒకే వైపు నుంచి సూర్యరశ్మిని గ్రహించగా ఈ యొక్క న్యూఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ద్విముఖ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా రెండు వైపుల నుంచి సూర్యరశ్మిని సంగ్రహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక ఈరోజు చివరి ప్రశ్న అండి. 2025 ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిళ్లను పురుషుల విభాగంలో అదేవిధంగా మహిళల విభాగంలో ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారండి. ఈ యొక్క 2025లో నిర్వహించినటువంటి ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ యొక్క స్పోర్ట్స్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం వచ్చేసి న్యూఢిల్లీ అండి. అయితే ఇందులో పురుషుల సింగిల్స్లో డెన్మార్క్ దేశానికి సంబంధించినటువంటి విక్టర్ అక్సెల్స్ అదేవిధంగా హాంకాంగ్ చైనా దేశానికి సంబంధించినటువంటి లీ చెయోక్ యమన్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఫైనల్లో పోటీ పడగా 21-16, 21-8 తేడాతోటి విక్టర్ అక్సిలెన్స్ అనేటువంటి వ్యక్తి విజయం సాధించడం జరిగింది. ఇతడు ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను గెలుచుకోవడం ఇది వరుసగా 4వ అండి. ఇతను ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిళ్లను ఇదివరకు ఎప్పుడైనా గెలుచుకున్నాడా అంటే గెలుచుకున్నాడండి. ఒకసారి 2017 సంవత్సరంలో, రెండవసారి 2019 సంవత్సరంలో, మూడవసారి 2025 సంవత్సరంలో. కాబట్టి ఇప్పటివరకు ఇతడు ఎన్నిసార్లు ఈ టైటిల్ని గెలుచుకున్నాడు అంటే తాజా దాంతో కలుపుకొని మూడవ దాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మహిళా సింగిల్స్ అండి. మహిళా సింగిల్స్కి సంబంధించి ఫైనల్కు చేరుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే దక్షిణ కొరియాకు చెందినటువంటి ఆన్సే యంగ్ అదేవిధంగా థాయిలాండ్ దేశానికి సంబంధించిన పోర్నుపావి చోచు వాంగ్ అండి. పోర్నుపావి చోచో వాంగ్ అనేటువంటి ఇద్దరు క్రీడాకారిణులు ఫైనల్కు చేరుకోగా 21-12, 21-9 తేడాతోటి ఆన్సేయుంగ్ అనేటువంటి క్రీడాకారిణి విజేతగా నిలిచింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇవన్నీ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. థ్యాంక్ యూ అండి.